నమస్తే. అనుకున్న విధంగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో అది కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. అండర్ సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు మీరు అవైలబుల్గా ఉండాలి. మీ వయసు 65 సంవత్సరాలు పైబడి ఉండడం కారణం వల్ల మీకు ఇష్టము ఓపిక ఉంటే పోలీస్ స్టేషన్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరు కాండి. లేకపోతే హైదరాబాద్ పరిధిలో మీకు నచ్చిన ప్లేస్ చెప్తే మేము అక్కడికి వచ్చి మిమ్మల్ని విచారణ చేస్తామని ఈరోజు సిట్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ప్రజలారా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాట్లాడే ముందు మన విద్యార్థుల రాజకీయ పార్టీ విశ్లేషణ చిన్న అనాలిసిస్ చేద్దాం. గత 10 రోజుల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో లేడు. దావోస్ పర్యటనకు పోయిండు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన బిజినెస్ మీటింగ్లకు పోయిండు. ఆ తర్వాత అక్కడ నుండి హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ క్లాసులు తీసుకోవడానికి అక్కడికి పోయిండు. ఇంకా తెలంగాణకు రేవంత్ రెడ్డి రాలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి తెలంగాణలో భారతదేశంలో అతిపెద్ద ట్రైబల్ జాతర ఏదైనా ఉందంటే అది మేడారం జాతర. నిన్నటి రోజున సారలమ్మ వచ్చింది. ఈ వీడియో మీరు చూస్తున్న టైంకి ఈ రోజు సమ్మక్క కూడా గద్దె మీదకి వచ్చి ఉంటది. తెలంగాణలో 4 కోట్ల మంది ఉంటే దాదాపుగా 1.5 మంది భక్తులు ఈ 3 రోజులు మేడారం దర్శించుకోవడానికి అటు పోతారు. ఇది పాయింట్ నెంబర్ 2. ఇక అసలు పాయింట్ వచ్చేసి మొన్న 27వ తారీఖు మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిన్నటి నుండి నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఈ రోజు కొనసాగుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ఫైల్ చేయడం అనేది సాగుతుంది. ఇక ఇదే కీలకమైన టైంలో ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేసీఆర్ ను సిట్ విచారణకు పిలిచింది. అయితే ప్రజలారా, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, రాష్ట్ర రాజకీయాలు ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకు డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేపిస్తున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. 3 పాయింట్లను బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉన్నది, దేని మీద ఉన్నదంటే ప్రజలారా, మున్సిపాలిటీ ఎలక్షన్లకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ తప్పులను, రేవంత్ రెడ్డి పరిపాలనను ప్రశ్నించొద్దు, గ్యారంటీల గురించి అడగొద్దని గత 10-15 రోజులుగా రేవంత్ రెడ్డి ఈ సిట్టు పేరు మీద హరీష్ రావు, తర్వాత కేటీఆర్, తర్వాత సంతోష్ రావు, రేపు కేసీఆర్, ఇట్లా ఈ ఇష్యూ మీద మీడియా ద్వారా ప్రజల్ని డైవర్ట్ చేసుకుంటే ఎట్ ద సేమ్ టైం మేడారం జాతర ఉంది కాబట్టి సగం తెలంగాణ మేడారం జాతరకు పోతుంది. ఈ టైంలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిళ్ళు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, రాష్ట్రంలో జరుగుతున్నది ఒక సైడ్ ఏమో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, ఒక సైడ్ ఏమో మేడారం జాతర. సేమ్ టైం మనోడు మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు. అంటే ఎంత పెద్ద స్కెచ్ చేసిండో రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ కరెక్ట్ ఈ టైంలో ఎందుకు వేసిందంటే అందరూ బిజీగా ఉంటారు, ఎవరు వీళ్ళ తప్పులను, కాంగ్రెస్ పార్టీ తప్పులను ప్రశ్నించొద్దు, వీళ్ళ మీద విచారణ విశ్లేషణ ఏం చేయొద్దు అని చెప్పి ఈ టైంలో నోటిఫికేషన్ వేసి ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసి మున్సిపాలిటీ ఎన్నికలకు పోతాడు రేవంత్ రెడ్డి. ఇంతకన్నా దారుణమైన ఏమైనా ఉందా ప్రజలారా? రాష్ట్ర ప్రజలకు ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం నడిచే విధాన్ని, పరిపాలనను చూపెట్టే ముఖ్యమంత్రి, అటు ప్రతిపక్ష నేతలు డైవర్షన్ పాలిటిక్స్ లో ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ పనులు, వాళ్ళ ఎలక్షన్ బిజీలో వాళ్ళ కథను క్లోజ్ చేసుకుందామని చూస్తున్నారు. ఇక్కడ ప్రజలే పిచ్చోళ్ళు అవుతారు. కాబట్టి విద్యార్థులు రాజకీయ పార్టీ చెప్పేది ఇప్పటికైనా అర్థం చేసుకోండి ప్రజలారా. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఇటు బీఆర్ఎస్ పార్టీని అటు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మన విద్యార్థుల రాజకీయ పార్టీ క్రికెట్ బ్యాట్ సింబల్ తో మీ ముందుకు వచ్చి మీ ఈవీఎం మెషిన్ల ముందు ఉంది కాబట్టి మీరు ఏ పార్టీకి ఓటేయొద్దు, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కి వేయొద్దు, వీళ్ళిద్దరిని సమర్థించే బీజేపీకి కూడా వేయకుండా మన విద్యార్థుల రాజకీయ పార్టీకి ఓటేసి యువతను, మన పార్టీని గెలిపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మనందరికీ తెలిసిందే. కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాలలో అతను ఫోన్ ట్యాపింగ్ ని యూజ్ చేసుకుని, అంటే తన రాజ్యానికి అడ్డు రాకుండా తన మీద కుట్రలు పన్నే వాళ్ళ మీద ఈ ఫోన్ ట్యాపింగ్ యూజ్ చేసిండు. మనకు తెలుసు, రఘునందన్ రావు దుబ్బాక ఎలక్షన్లప్పుడు అతనికి సంబంధించిన డబ్బు పట్టుకున్న విధానం మనకు తెలుసు. అదే ఫార్మాట్ లో తనను తాను రక్షించుకోవడానికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మీద, ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద, అటు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల మీద, మీడియా సంస్థల మీద, ప్రతిపక్షానికి సంబంధించిన మీడియా సంస్థల మీద, జడ్జిల మీద, ఇలా ఎంతమంది మీద వీలైతే అంతమంది మీద ఫోన్ ట్యాపింగ్ చేసిండు. దాదాపు 3000 మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసి తన రాజ్యానికి అడ్డు రాకుండా వీళ్ళందరినీ కట్టడి చేసిండు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఈ కేసు అనేది నమోదైంది. అయితే దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేసిళ్ళు. ఫోన్ ట్యాపింగ్ లో వాడిన ఎక్విప్మెంట్, ఆ డివైజెస్ ఎక్కడెక్కడ నుండి తెప్పించిళ్ళు, వాటికి ఎట్లా డబ్బు ట్రాన్స్ఫర్ చేసిళ్ళు, ఏ టెక్నాలజీ వాడి ఫోన్లను ట్యాప్ చేసిళ్ళు, ఇలా అన్నిటి గురించి సిట్ విచారణ చేసి ఫైల్ రెడీ చేసి పెట్టింది. అందులో భాగంగానే కొంతమందిని అరెస్ట్ చేసింది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, తిరుపతి అన్న, ఇలా అందరిని అరెస్ట్ చేసింది. ఇటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్ వీళ్ళందరినీ విచారణ చేసుకుంటా వాగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అందరికి తెలుసు, ఇది బట్ట బయలైంది. దీని మీద ఇంకా విచారణ కూడా అవసరం లేదు. ఖచ్చితంగా కేసీఆర్ని అరెస్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఎందుకు కేసీఆర్ని అరెస్ట్ చేయొచ్చు అని అంటే, మీ అందరికి గుర్తుందో లేదో, పైలట్ రోహిత్ రెడ్డి నేతృత్వంలో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి జంపు కొట్టే ఆ ప్రక్రియను దొరకబట్టి రికార్డ్ చేసి వాళ్ళు అరెస్ట్ అయినాక కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని ఆడియోలు రిలీజ్ చేసిండు. సో ఆ ఒక్క ఎవిడెన్స్ చాలు, కేసీఆర్ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడు, అతని నేతృత్వంలోనే ఫోన్
ఫోన్ ట్యాప్ చేసిల్లనే జాలు. కానీ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ను కానీ, కేటీఆర్ను కానీ, హరీష్ రావును కానీ, సంతోష్ రావును కానీ అరెస్ట్ అసలు చెయ్యడు. కావాలంటే ఆ అధికారులను అరెస్ట్ చేసుకుంటా బెయిలు గెయిలు అని చెప్పుకుంటూ టైంపాస్ చేస్తాడు తప్ప వీళ్ళని అరెస్ట్ చేయడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ టచ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకే బోనస్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ 2028లో గెలవడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే వాళ్ళని అరెస్ట్ చేయొద్దని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యి మనకు ముందుగానే రివీల్ చేసిండు. కేసీఆర్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా ఒకటే, ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నా ఒకటే. ఫామ్ హౌస్ చుట్టూ నా పోలీసులే ఉన్నారు కాబట్టి కేసీఆర్ ఎక్కడున్నా ఆయన అరెస్ట్ అయినట్టే అని మనకు ముందుగానే రివీల్ చేసిండు. బట్ ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాలి ప్రజలారా, ఈ అరెస్టులు, విచారణ, సిట్టు, లట్టు, బొట్టు ఇవన్నీ దేనికోసం ఉన్నాయంటే ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మీరు ఫెయిల్ అయ్యిల్లు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మంచి జరిగింది అనే మాట రాకుండా డైవర్షన్ చేయడం కోసమే ఈ మేడారం టైంలో ఈ సిట్టు బొట్టు పెట్టి ఎట్ ద సేమ్ టైం మున్సిపాలిటీలకు సంబంధించి కార్పొరేషన్ల ఎలక్షన్లకు సంబంధించి పూర్తి చేసుకోవడం కోసమే ఈ డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కాబట్టి ప్రజలారా, విద్యార్థుల రాజకీయ పార్టీ మళ్ళా చెప్తుంది, ఇట్లా కాంగ్రెస్ అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు టైం పాస్ చేస్తారు, బీఆర్ఎస్ అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైం పాస్ చేస్తాడు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ ఆటను బీజేపీ పార్టీ చూసుకుంటే సపట్లు కొట్టుకుంటూ ఉన్నది తప్ప ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు కూడా వీళ్ళ వాటాలలో భాగమైల్లు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద రేవంత్ రెడ్డి కేసీఆర్ను కానీ బీఆర్ఎస్ను కానీ అసలు టచ్ చేయడు. లోపల వాళ్ళు దోసుకున్న 10 ఏళ్ల తెలంగాణ సంపదను ఈయన పేరు మీద రాయించుకుంటాడు. వాటాలు 50-50 చేసుకుంటారు తప్ప ఈయన వాళ్ళని టచ్ చేయడు. వాళ్ళు భయపడరు, ఈయన భయపెట్టాడు. మధ్యలో బకరాలని చేసేది మన ప్రజల్నే. కాబట్టి ప్రజల సమాజం మారింది, మనందరికీ ఇవన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఇట్లాంటి చెత్త కాంగ్రెస్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు, బీజేపీ పార్టీలు మనకు అవసరమా అని విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రశ్నిస్తుంది. అందులో భాగంగానే రాజకీయాన్ని కొత్త ఒరవడి దేవాలని మన విద్యార్థుల రాజకీయ పార్టీ మీ ముందుకు వచ్చింది. రేపు మీ మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ఓటేసేటప్పుడు ఈ 11వ తారీఖు మీ ఈవీఎం మిషన్లో మన బ్యాట్ గుర్తుతోటి మన అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారు ప్రజలారా. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లలో, కార్పొరేషన్ ఎలక్షన్లలో మన విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులను గెలిపియాలి. ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆడుతున్న ఆటలను, వాళ్ళ డ్రామాలను మనం హరికట్టాలి. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ.